చందమామ కథ. సోమరిపోతు సోమయ్య. అది ఒక చిన్న ఊరు. ఆ ఊరి పేరు కొండపాక. ఆ ఊళ్ళో రాజయ్య అనే బాలుడు ఉండేవాడు. ఆ ఊరికి చాలా దూరంలో ఒక అడవి ఉంది. ఊళ్ళోని చాలా మంది అడవికి వెళ్లి పళ్ళు కట్టెలు తెచ్చుకునేవారు. ఒకరోజు రాజయ్య అడవికి వెళ్లి పళ్ళు తెచ్చుకుందామని ఒక సంచి తీసుకుని అడవికి బయలుదేరాడు. పళ్ళన్నీ చెట్ల చివరన ఉండడం వల్ల కోసుకోవడానికి వీలు కాలేదు. అలా తిరిగి తిరిగి అలసిపోయి ఒక చెట్టు కిందకి వచ్చి సంచి పక్కన పెట్టి పడుకున్నాడు. కొంతసేపటికి బాగా నిద్ర పట్టింది. ఇంతలో కోతుల గుంపు ఒకటటుగా వెళ్తూ చెట్టు కింద పడుకున్న రాజయ్యను చూశాయి. అతని పక్కన ఉన్న ఖాళీ సంచిని చూసి ఒక కోతి ఇలా అంది, పాపం అడవిలో పళ్ళ కోసం వచ్చినట్టున్నాడు, మనం అతనికి సహాయం చేద్దాం అంది. అన్ని కోతులు కూడా సరే అని చెట్లపై ఉన్న పళ్లను కోసి రాజయ్య సంచి నింపాయి. అతను నీరసంగా ఉన్నట్టున్నాడు, మనమందరం కలిసి అతన్ని మోసుకుపోయి అతని ఊరి పొలిమేరల్లో వదిలేద్దాం అని ఇంకో కోతి అంది. కోతులన్నీ అందుకు ఒప్పుకొని రాజయ్యను జాగ్రత్తగా మోసుకుంటూ అతని ఊరి పొలిమేరల్లో వదిలిపెట్టి నిండుగా ఉన్న పళ్ల సంచిని అతని పక్కన పెట్టాయి. కొద్దిసేపటికి రాజయ్యకు మెలకువ వచ్చింది. తను ఊరి పొలిమేరల్లో ఉండటం, తన సంచి పళ్లతో నిండి ఉండడం చూసి ఆశ్చర్యంతో అటు ఇటు చూశాడు. దూరంగా వెళ్తున్న కోతుల గుంపును చూసి అవే తనను ఇక్కడ వదిలిపెట్టాయని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. సంతోషంగా తన ఊరికి వెళ్లి జరిగిందంతా చెప్పాడు. ఊళ్ళో అందరూ వింతగా చెప్పుకోవడం ప్రారంభించారు. అది విని సోమయ్య అనే సోమరిపోతు తను కూడా అలా వెళ్తే కోతులు తన సంచి నిండా పండ్లు నింపుతాయనే దురాశతో ఒక పెద్ద సంచి తీసుకొని అడవికి బయలుదేరాడు. అడవిలో ఒక చెట్టు కింద సంచి తన పక్కన పెట్టుకుని పడుకున్నట్టుగా నటించాడు. కోతులు ఎప్పుడొస్తాయా అని ఆలోచిస్తూ కాసేపటికి కోతుల గుంపు చెట్టు కింద పడుకున్న సోమయ్యను చూశాయి. కోతులన్నీ పళ్ళు తెంపి సంచిలో వేసి సోమయ్యను మోసుకుంటూ ఊరి పొలిమేర వైపు వెళ్లసాగాయి. నిద్ర నటిస్తున్న సోమయ్య కోతులు తన సంచిని పళ్లతో నింపాయో లేదో గమనించడానికి ఒక కన్ను తెరిచాడు. ఒక పిల్ల కోతి ఈ విషయాన్ని గమనించి మిగతా కోతులకు చెప్పింది. వెంటనే అవి సోమయ్య మోసంతో తమ సహాయం తీసుకుంటున్నాడని తెలుసుకున్నాయి. సోమయ్యను దబ్బున కింద పడేసి పళ్ల సంచితో సహా పారిపోయాయి. దురాశ దుఃఖమునకు చేటు అనుకుంటూ సంచిపోవడమే గాక నడుం విరిగినందుకు బాధపడుతూ ఊరి వైపు బయలుదేరాడు సోమరిపోతు సోమయ్య. చందమామ కథ. దోమ గర్వభంగం. ఒక అడవిలో ఒక సింహం బాగా తిని చెట్టు కింద పడుకుంది. అటుగా వెళ్తున్న ఒక దోమ పడుకున్న సింహాన్ని చూసింది. అడవిలో జంతువులన్నీ సింహాన్ని రాజుగా గౌరవిస్తాయి కదా, ఈ సింహం గొప్ప ఏమిటి, ఇది నాకంటే గొప్పదా, దీని గొప్పతనం ఏంటో చూస్తా అనుకుంటూ సింహం చుట్టూ దోమ జుయ్యమని శబ్దం చేస్తూ తిరిగింది. దోమ చేసిన శబ్దానికి సింహానికి మెలకువ వచ్చింది. సింహం నిద్ర చెడిపోయినందుకు దోమ సంతోషిస్తూ సింహం ముందు వాలి, మృగరాజా మృగరాజా, అడవిలో నీవే బలమైన దానివని అందరూ అంటుంటారు తెలుసా, నేను నీకంటే గొప్పదానిని తెలుసా అంది దోమ సగర్వంగా. దోమ మాటలకు సింహానికి చాలా కోపం వచ్చింది. వెంటనే అది దోమను చంపబోయింది. కాని దోమ ఠక్కును తప్పించుకొని పైకెగిరి, చూశావా, నువ్వు నన్ను పట్టుకోలేకపోయావు అంది నవ్వుతూ. సింహానికి కోపం మరీ ఎక్కువైంది. దోమ సింహం చుట్టూ తిరుగుతూ సింహం ముక్కు మీద వాలింది. సింహం తన పంజాతో ఒక్కటి కొట్టింది. దోమ జయ్యమంటూ గాలిలోకి ఎగిరింది. సింహం పంజా తన ముక్కుపైనే పడి రక్తం చిమ్మింది. ఈ విధంగా దోమ సింహం కన్నుల మీద చెవుల మీద వాలుతూ సింహాన్ని బాధించసాగింది. అలా గర్వంతో సింహాన్ని బాధిస్తున్న దోమ హఠాత్తుగా పక్కనే ఉన్న సాలెగూడులో చిక్కుకుపోయింది. సాలె పురుగు తన గూడులో చిక్కుకుపోయిన దోమను లటుక్కున మింగింది. అన్నిటికంటే నేనే గొప్పదని అనుకుని గర్వపడ్డాను, నాకంటే గొప్పవి కూడా ఉన్నాయని ఇప్పుడే తెలిసింది, నా గర్వమే నా చావుకు కారణమైంది అనుకుంటూ దోమ ప్రాణం విడిచింది. చందమామ కథ.
నెత్తిమీద మేకు. పూర్వం ఒక హరిదాసు ఒక రాజుగారి దర్శనం చేసుకుని రసవత్తరంగా హరికథ చెప్పి రాజుగారిని మెప్పించాడు. రాజుగారు వెంటనే హరిదాసు ఒంటి నిండా మల్లెమాలలు చుట్టి ఏనుగుపై ఊరేగించి 1000 వరహాలు బహుమానంగా ఇవ్వమని ఆజ్ఞాపించాడు. భటులు హరిదాసుని పక్క గదిలోకి తీసుకెళ్లి మల్లెమాలలు ఒంటి నిండా చుట్టారు. కాని హరిదాసుకు బట్టతల ఉండడం వల్ల తల మీద మల్లెమాలలు జారిపోయాయి. భటులు రాజు వద్దకు వచ్చి ప్రభువు చెప్పినట్టు చేయలేకపోతున్నామని కారణం వివరించారు. తన మాటకు ఎదురు ఉండటం రాజుగారు సహించలేకపోయాడు. జారిపోతున్నాయి అనే సాకుతో బట్టతల మీద మల్లెమాలలు చుట్టడం మానేస్తారా? హరిదాసు గారి గుండు మీద మేకులు కొట్టి మాలలు చుట్టండి అని కోపంగా అన్నాడు. ఈ మాటలు విన్న హరిదాసు కిటికీలో నుంచి దూకి పారిపోయాడు.